డియర్ గేట్ 2026 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఈ రోజు అయితే మరి సెకండ్ షిఫ్ట్ టూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చేసి షిఫ్ట్ వన్ అయితే ఇన్స్ట్రుమెంటేషను మేజర్గా జరిగింది. షిఫ్ట్ టూ ఏ విధంగా జరిగిందో కూడా చూద్దాం. షిఫ్ట్ వన్లో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మ్యాథమెటిక్స్ జరిగినాయి ఈరోజు 7th February పేపర్లో. మరి ఈరోజు చూసినట్టయితే మరి రేపు కూడా ఉంటుంది ఎగ్జామినేషన్. ఈరోజు మనకి షిఫ్ట్ వన్ మార్నింగ్ 9:30 నుంచి మరి 12:30 వరకు, షిఫ్ట్ టూ వచ్చేసి షిఫ్ట్ టూ 2:30 నుంచి 5:30కి అయితే ఎగ్జామినేషన్. 5:30 ఎగ్జామినేషన్ అయిపోయింది. దానికి సంబంధించిన అనాలిసిస్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గేట్ 2027కి మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుందమ్మ. ఇప్పుడు నుంచే థర్డ్ ఇయర్ చదివేవాళ్ళు ఇప్పుడు నుంచే మరి గేట్ 2027 కూడా రావచ్చు. ఫైనల్ ఇయర్ గేట్ 2027 కూడా ఇప్పుడు నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా. ఇది వన్ డే జరిగే ఎగ్జామినేషన్ కాదమ్మా. వన్ డే ప్రిపరేషను, ఒక 1 week 2 week ప్రిపరేషన్ కాదు. లైఫ్ మనము అప్పుడప్పుడు రోజుకు 2 గంటలు చదువుకుంటే హ్యాపీగా ప్రిపరేషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ద హావిర్ అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. షిఫ్ట్ టూకి సంబంధించిన అనాలిసిస్ అయితే ఒకసారి చూసేద్దాం. ఈ షిఫ్ట్ టూలో మెయిన్ ఏంటంటే వీళ్ళు షిఫ్ట్ టూ ఈ పేపర్ జరిగిందమ్మా. ఈ హెల్డ్ టుడే February 7th కన్క్లూడెడ్ 5:30కి అయిపోయింది మనకి. మరి పేపర్స్ ఇంక్లూడింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగు, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగు, కెమిస్ట్రీ, మరి జియాలజీ ఇంజనీరింగు, ఫిజిక్స్, ఎక్సెస్ పేపర్. ఇనిషియల్ ఫీడ్బ్యాక్ ఇండికేట్ ఓవరాల్ ఈజీ టు మోడరేట్. మార్నింగ్ అయితే ఇన్స్ట్రుమెంటేషను, మ్యాథమెటిక్స్ ఈ 2 పేపర్లు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మోడరేట్ డిఫికల్టీ అని కొద్దిగా వచ్చినాయి. దానికి 65 మార్కులు కట్ ఆఫ్గా చెప్తున్నారు. ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ ఫర్ మోస్ట్ పేపర్స్ త్రో సమ్ కోర్ సెక్షన్స్ వర్ లెంతీ దెన్ ప్రీవియస్ ఇయర్స్. ఇంతకుముందు ఉన్న సంవత్సరం కంటే 2025, 2024 కంటే కొద్దిగా లెంతీగా ఉండే, కాకపోతే ఓవరాల్గా ఈజీగా ఉండదని సమాచారం. ఈ డేటా అనేది చాలామందికి మనకి 2027 ఎవరైతే గేట్ ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మా. పేపర్ ఏ విధంగా వస్తుంది మనం షిఫ్ట్ టూ చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టు ద ఈజీ టు మోడరేటు కోర్ టాపిక్స్ హై వెయిటేజ్ ఆన్ కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, ప్రాసెస్ క్యాలిక్యులేషను, థర్మోడైనమిక్స్ వచ్చినాయి అంట. ఫీడ్బ్యాక్ స్టూడెంట్ నోటెడ్ సమ్ క్వశ్చన్స్ వర్ లెంతీ పర్టికులర్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా లెంతీగా ఉన్నాయంట. మరి అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ రిపోర్టెడ్ మోడరేట్ టఫ్గా ఉంది. ఫిజిక్స్ కొంచెం జేఈ కూడా ఫిజిక్స్ కొద్దిగా హార్డ్గా ఉంటుందాం. ఎప్పుడైనా కెమిస్ట్రీ ఈజీ ఉంటుంది జేఈలో కూడా, ఇక్కడ కూడా గేట్లో ఫిజిక్స్ హార్డు, అక్కడ జేఈలో కూడా ఫిజిక్స్ టఫ్గానే ఉంటుంది. కీ ఏరియాస్ మరి ఎస్పెషల్లీ కీ ఏరియాస్ చూస్తే ఫోకస్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, క్లాసికల్ మెకానిక్స్ మీద ఎక్కువ గేట్ 2026లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ పేపర్లో అడగటం జరిగింది. బయోటెక్నాలజీ కన్సిడర్డ్ ఫెయిర్లీ ఛాలెంజింగ్ కంటెంట్ క్వశ్చన్స్ ఫీచర్డ్ మాలిక్యులర్ బయాలజీ, బయోప్రాసెస్ ఇంజనీరింగ్, జెనెటిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగటం అయితే జరిగింది. ఇక చూస్తే ఇక్కడ కెమిస్ట్రీ రేటెడ్ మోడరేట్ ఓవరాల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వాజ్ ఛాలెంజింగ్ వైల్ ఆర్గానిక్ ఫిజికల్ సెక్షన్స్ వర్ మోర్ మేనేజబుల్. జనరల్ యాప్టిట్యూడ్ కన్సిస్టెంట్లీ రేటెడ్ యాజ్ ఈజీ టు మోడరేట్ అక్రాస్ ఆల్ పేపర్స్ ప్రొవైడింగ్ స్కోరింగ్ బఫర్ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడే మనకి స్కోరింగ్ వస్తుందమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. ఇక చూస్తే మరి క్వశ్చన్ టైప్స్ ఎగ్జామ్ ట్రెండ్ క్వశ్చన్ టైప్ సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఇన్ఫ్లుయెన్స్డ్ టైం మేనేజ్మెంట్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ మెయిన్గా చేయాలి. యాక్యురసీ ఓవర్ స్పీడ్ డ్యూ టు ద హైయర్ వెయిటేజ్ ఆఫ్ NAT. క్యాండిడేట్స్ రిపోర్టెడ్ దట్ కాన్సెప్టువల్ క్లారిటీ వాజ్ వైటల్ ఫర్ ద స్కోరింగ్. క్యాలిక్యులేషన్స్ సెవరల్ టెక్నికల్ సెగ్మెంట్స్ వర్ నోటెడ్. క్యాలిక్యులేషన్ హెవీ రిక్వైరింగ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ వర్చువల్ క్యాలిక్యులేటర్ బాగా వాడాలంట దీనికి. ఇదేమో నెక్స్ట్ స్టెప్ మనకి అన్అఫీషియల్ ఆన్సర్కి మెమరీ బేస్డ్ సొల్యూషన్ బీయింగ్ రిలీజ్డ్ బై ఫిజిక్స్ శిక్షణ వాళ్ళు కూడా కొద్దిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి March 19th వీళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు పేపర్ మనకి బయోటెక్నాలజీ, కెమికల్ ఈ పేపర్ కూడా రావటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ ఏరోస్పేస్ బీటీ వేరే షిఫ్ట్ టు అనాలిసిస్ అయితే వేరే చోట ఇచ్చారు. గేట్ 20 కెమిస్ట్రీ పేపర్ చాలా కెమికల్ ఇంజనీరింగ్ ఈజీగా మెనీ క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్, మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఈజీ టు మోడరేట్,
కెమికల్ ఇంజనీరింగ్లో ఆస్కడ్ మెనీ పోలార్ కోఆర్డినేట్ ఫ్యూ స్టూడెంట్స్ ఫౌండ్ సిహెచ్ పేపర్ లెంతీగా ఉందని కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం. ఇక్కడ చూస్తే స్టూడెంట్ మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చారు, హైగన్ వాల్యూస్ ఇచ్చారమ్మా, ఇవి కూడా చూసుకోండి మీరు. హైగన్ వాల్యూస్ షిఫ్ట్ 2లో, మ్యాథమెటిక్స్లో జడ్ మినిమం, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది కొంతమంది. ఇక్కడ షిఫ్ట్ 2 పేపర్లో చూసినట్టయితే మీరు ఓవరాల్ మోడరేట్ ఫ్యూ లెంతీ క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అప్డేట్ ఇచ్చేసారు. కెమికల్ ఇంజనీరింగ్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది ఎక్కువగా. క్యాండిడేట్ కెన్ ఫైండ్ ఏఈ పేపర్స్, మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్. ఇక్కడ కట్ ఆఫ్ అయితే మరి లాస్ట్ ఇయర్ మినిమం క్వాలిఫైయింగ్ కెమికల్లో 27 మార్కులు రావాలంట. టోటల్ 4 క్యాండిడేట్స్ అపియర్డ్ ఎగ్జామ్ 18,000 1,80,000 రిజిస్టర్డ్ అయితే ఈ విధంగా ఉండటం అయితే జరిగింది షిఫ్ట్ 2. అదేవిధంగా త్రిబుల్ వాళ్ళ పేపరు గేట్ పేపర్ విల్ బి ఆన్ February 14th ఫస్ట్ షిఫ్ట్ జరుగుతుంది మనకి నెక్స్ట్ వీక్. పవర్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ రెక్టిఫైర్స్, సూపర్స్ ఇవి కొంచెం ప్రిపేర్ అవ్వండి. కొంచెం ప్రిపేర్ అయితే మీకు కూడా ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిక్స్, పర్మనెంట్ మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్, ఏసీడీసీ బ్రిడ్జెస్, వీస్టోన్, మ్యాక్స్వెల్ బ్రిడ్జ్, ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ఇంజనీరింగ్ మెజర్మెంట్ అవి చాలా ఈజీ. మనకి మార్నింగ్ పేపర్లో అయితే సాయిల్, వాటర్, ఈ అగ్రికల్చరు, ఇంజనీరింగ్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో సెన్సార్స్, ట్రాన్స్డ్యూసర్స్లు ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, మైనింగ్ వెరిఫికేషన్ వచ్చి మరి ఓవరాల్గా మరి షిఫ్ట్ 2 అనాలిసిస్ అయితే మరి ఈరోజు కెమికల్ ఇంజనీరింగ్ ఇచ్చేసింది. కెమికల్ ఇంజనీరింగ్లో మనకి ఓవరాల్గా చూస్తే ఓవరాల్ ఈజీ టు మోడరేట్ ఇంక్లూడింగ్ ఎరేసిన్, పోలార్ కోడ్, మోడరేట్ లెవెల్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, సమ్ స్టూడెంట్స్ ఫౌండ్ పేపర్ లెంతీగా ఉందని. ఏరోస్పేస్, బీటీ పేపర్స్ ఆర్ జనరల్లీ మోడరేట్. స్టూడెంట్స్ రిపోర్టెడ్ కాన్సెప్టువల్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ విత్ ఏ మిక్స్ ఆఫ్ ఎంసీక్యూ, నాట్. మ్యాథ్స్, యాప్టిట్యూడ్ వర్ రిపోర్టెడ్ ఈజీ టు మోడరేట్, క్యాలిక్యులేషన్స్ మేనేజబుల్. ఇవి స్కోరింగ్ సబ్జెక్ట్ అమ్మ. యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చాలా స్కోరింగ్ సబ్జెక్టు. క్యాండిడేట్స్ ఆర్ అటెంప్టింగ్ కెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ ఎక్స్ పేపర్ కెన్ రిఫర్ ద అన్అఫీషియల్ మెమరీ బేస్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫర్ ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్. మరి ఇది స్టూడెంట్స్ ఈరోజు అయితే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తం కెమికల్ రిలేటెడ్, బయోటెక్ ఇవన్నీ కూడా ఈరోజు పెడతాం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మరి గేట్ 2027కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు మంచి లైఫ్ అయితే వచ్చేసింది. ఐఏఎస్సి లోకల్ కాలేజీలో మీరు ఆ రోజుల్లో తెలంగాణ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో చేరి లోకల్ కాలేజీల్లో చేరి మగ్గిపోతున్నారా మీరు? ప్లేస్మెంట్ రావటం లేదా? మరి గేట్ 2027 రాయండి. రాస్తే మీలో ఒక మంచి మార్పు, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటీల్లో మంచి సీట్స్ వచ్చి అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక చాలామంది అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టేవాళ్ళు నేను రోజు కనపడదు. నేను ఆఫీస్ కట్టు నుంచే వెళ్తూ ఉంటాను. చాలామంది స్టూడెంట్స్ మార్నింగ్ లేవగానే వెళ్తారు. మీరు ఆ బాధల నుంచి తప్పించుకోవాలంటే గేట్ 2027 ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి అవకాశాన్ని వాడుకోవద్దు. నాలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అందుబాటులో ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు కమ్యూనికేషన్, వాట్సాప్ అన్నీ ఉన్నాయి. మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి 2027 అనవసరంగా మీరు మీ యొక్క టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అమీర్పేట కోచింగ్ సెంటరు, అనేకమైన కోచింగ్ సెంటర్స్ ఎటువంటి పరిస్థితుల్లో బీటెక్ అయిన తర్వాత తిరగొద్దు. అందుకనే థర్డ్ ఇయర్లోనే మీరు మొదలు పెట్టండి ప్రయత్నం. థర్డ్ ఇయర్లో కూడా రాయొచ్చు. థర్డ్ ఇయర్లో ఒకవేళ స్కోర్ వచ్చింది అనుకోండి, థర్డ్ ఇయర్లో ఒకసారి స్కోర్ వచ్చిందనుకో, ఈ స్కోర్ మీకు 2027, 28, 29 వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో ఇంకా ఈజీ అయ్యింది. ఒకవేళ స్కోర్ వస్తే హ్యాపీగా తడిగొట్టేసుకుని పడుకోవచ్చు. ఏమైంది, మీ స్కోర్ని 2028లో వాడేసుకోవచ్చు. మరి ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. గేట్ పేపర్ చాలా ఈజీ. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ అంత టఫ్ ఎగ్జామినేషన్ కాదు. ఇది చాలా ఈజీ. ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగొద్దు. మీరు జాబుల కోసము మరి లక్షలు పే చేయదు ఎవరికి కూడా. ఏ పేరెంట్ కూడా వీళ్ళకి సాఫ్ట్వేర్
వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పేమెంట్ చేయవద్దు. చేసేస్తే వాళ్ళేంది 1 మంత్ 2 మంత్స్ శాలరీ ఇస్తున్నారు, తర్వాత 3-4 నెలల దుకాణం ఎత్తేస్తున్నారు. ఎందుకంటే మీరు గేట్ రాసుకుని హ్యాపీగా ఇక్కడ 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఇలాంటి మంచి అవకాశాన్ని 12,400 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి మీకు హ్యాపీగా ఐఐసి బెంగళూరు, మంచి మంచి ఐఐటీలు వచ్చేస్తాయి. అలాంటి అవకాశం చాలామంది కూడా భయపడుతున్నారు. ఈ భయపడి ఈ గేట్ రాయటం, అమ్మో గేట్ అంటే పెద్దది, ఇదేదో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్, అంత సీన్ లేదు దీనికి. ఐఏఎస్ ఐపీఎస్ అంటే దానిలో 1000 సీట్లు ఉంటాయి. 1000 సీట్లకి 2 లక్షల మంది పోటీ పడతాయి. ఇది అలా కాదు. మనకి ఎంటెక్ సీట్లు ప్లెంటీ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఐఐటీలు, ఐఐసీలు, ఎన్ఐటి వరంగల్లో కానీ, ఎన్ఐటి తిరుచిలో కానీ, ఎన్ఐటి రూర్కెల్లో మంచి మంచి సీట్స్ ఉన్నాయి. మంచి మంచి ప్లేస్మెంట్. ఈవెన్ మీకు అవ్వగానే మినిమం 15 లక్షలు రాకపోతే నన్ను అడగండి, 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు బీటెక్తో 2 లక్షలు 3 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మీకు ఏది కావాలి? హ్యాపీగా వెళ్ళి ఎంటెక్ చేసుకుంటారా? ఈ బీటెక్తో 2 లక్షలు 3 లక్షలు చేరి వీడు 3 సంవత్సరాల దాకా పెంచరు. ఏదైనా సర్వీస్ బేస్డ్లో చేరారనుకోండి 3 లక్షల ప్యాకేజ్ ఇస్తాడు. సంవత్సరానికి మీకు చేతికి వచ్చేసరికి 22,000 రూపాయలు స్టైఫండ్, 22,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఈ 3-4 సంవత్సరాలు ఇదే మరి మీరు స్కిల్ నేర్చుకోరు పిల్లలు. దీంతో మీరు మగ్గిపోతారు. తర్వాత రియలైజ్ అయిపోయి కొంతమంది స్టూడెంట్ నాకు మెసేజ్ పెడతాం జరిగింది, సార్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, అక్కడ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్, నేను ఇప్పుడు గేట్ రాయొచ్చు, ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది, గేట్ రాయొచ్చు అంటే హ్యాపీగా రాసుకోమ్మ, హ్యాపీగా వెళ్ళి తర్వాత చదువుకుని ఎక్కడని చెప్పి నేను సలహా ఇచ్చా. చెప్తున్నా అలాగా చాలామంది స్టూడెంట్స్ చెప్పుకోలేక మనసులో బాగా చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ ఈజ్ మీ రవికుమార్. ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నా నంబర్ కూడా ఇస్తాను. హ్యాపీగా మీరు రాసుకోండి. 2027 గేట్ ఇప్పుడు నుంచి రోజుకు 2 గంటలు చదివినా చాలమ్మా. 2 గంటలు 3 గంటలు హ్యాపీగా 3 గంటలు మరి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు. ఇది చాలా చాలా ఈజీ. రోజుకు 12 గంటలు చదవాల్సిన సీన్ లేదు దీనికి. రోజుకు 3 గంటలు చదువుకుని 1 ఇయర్ 3 గంటలు చదవండి రోజుకి. హ్యాపీగా యూ విల్ గెట్ ఎన్ బెస్ట్ ఐఐటీలో సీటు, బెస్ట్ ఐఏసీలో సీటు వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మీ రవి. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్ అకాడమీ. డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను కూడా సొంతంగా కష్టపడి చదువుకున్నా. నేను ఏ కోచింగ్కి వెళ్ళదు. మరి జస్ట్ ఆ రోజుల్లో లైబ్రరీస్, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు. లైబ్రరీస్కి వెళ్ళి మెటీరియల్ని ఒక నోట్స్లో రాసుకుని ఆ నోట్బుక్స్ నా దగ్గర ఇప్పుడు కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ పోయినాయి అనుకోండి, ఇప్పుడు కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్. థ్యాంక్ యూ.